శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో క్షీరదీపం ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనే పూర్తి సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పౌర్ణమి గడియల్లో క్షీరదీపారాధన చేయడం వలన చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఈ క్షీరదీపాన్ని మనం పాల దీపం అని కూడా పిలుస్తూ ఉంటాము. ఎందుకంటే ఈ దీపారాధన మనం ముఖ్యంగా పాలతో అయితే చేస్తాము. అందుకే దీనిని పాల దీపం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఈ క్షీరదీపారాధన మాఘ పౌర్ణమి రోజున చేస్తే చాలా మంచిదండి. ఈ రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసి పూజలో ఈ క్షీరదీపారాధన చేయడం వలన అమ్మవారు చాలా సంతోషిస్తారండి. క్షీరదీపారాధన చేయడం వలన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి మనసు ప్రశాంతత అయితే వస్తుంది. దీపారాధన చేయడం కోసం ఒక ఇత్తడిది కానీ, రాగిది కానీ, వెండిది కానీ, లేదు అంటే ఇలా ఒక తమలపాకును కానీ తీసుకోవాలండి. ఆ తర్వాత ఈ తమలపాకు పైన ఒక 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని అయితే వేసుకోవాలి. బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు ముంచి ఆ తర్వాత ఒక వెండిది కానీ, రాగిది కానీ, ఇత్తడిది కానీ బౌల్ అయితే తీసుకోవాలి. అటువంటి బౌల్స్ ఏవి కూడా మీకు లభించకపోతే మీరు గాజు బౌల్నైనా తీసుకోవచ్చు. మీరు తీసుకునేటటువంటి పాత్ర కొద్దిగా లోతుగా ఉన్నది తీసుకోండి. నేనైతే ఇక్కడ ఇత్తడిది దీపారాధన కుందునైతే తీసుకున్నానండి. ఈ దీపారాధన కుందికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఇప్పుడు ఈ కుందులోకి ఆవు పాలను అయితే వేసుకోవాలి. 3/4 వరకు అయితే మనం పాలను వేసుకోవాలండి. ఆ తర్వాత మిగిలిన పావు భాగం కూడా ఆవు నెయ్యిని పోసుకోవాలి. ఆవు నెయ్యిని పోసుకుని మనం ఇలా ఫ్లోటింగ్ విక్స్ ఉంటాయి కదండి, ఆ విక్ని అయితే ఒకటి వేసుకోవాలి. అటువంటి విక్స్ లేని వారు ఇలా తమలపాకుకు ఒక చిన్న రంధ్రం చేసుకుని దానిలోకి ఒత్తులు పెట్టుకుని మనం ఈ విధంగా దీపారాధన కోసం ఒత్తునైతే తయారు చేసుకోవాలండి. ఇలా మనం పెట్టుకున్న ఒత్తు మనకి పాలల్లో మునిగిపోతుంది, తేలుతూనే ఉంటుంది. అంటే ఫ్లోటింగ్ విక్స్ లేని వారు ఈ విధంగా అయితే దీపారాధన చేసుకోండి. నేను ఇక్కడ ఈ దీపారాధన చేయడం కోసం బియ్యం అయితే తీసుకోలేదండి. మీరైతే తప్పనిసరిగా బియ్యం తీసుకోండి. బియ్యం మనకి చంద్రుడికి ప్రతీకండి. చంద్రుడు మనసు కారకుడు కాబట్టి తప్పకుండా ఈ దీపం కింద బియ్యం వేసుకుని దీపారాధన చేయండి. ఇంకా ఈ దీపారాధన కోసం మనం ఆవు పాలనే ఉపయోగించాలండి, గేదె పాలను ఉపయోగించకూడదు. అలాగే మనం ఈ పాలు పచ్చివే తీసుకోవాలండి. అంటే మరిగించిన పాలు దీపారాధన కోసం ఉపయోగించకూడదు. ఇంకా ఈ దీపారాధన కోసం ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ తీసుకోవచ్చండి. ఇలా ఈ క్షీర దీపాన్ని అయితే మనం సిద్ధం చేసుకోవాలండి. ఇప్పుడు ఈ దీపాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అలంకరించుకోండి. ఈ దీపాన్ని మాఘ పౌర్ణమి రోజే కాదండి, మనకి నెలలో వచ్చే ప్రతి పౌర్ణమి రోజు కూడా వెలిగించుకోవచ్చు. అలా ప్రతి నెలలో వచ్చే అన్ని పౌర్ణమిలు మేము చేయలేమనుకుంటే 3 కానీ, 5 కానీ, 9 కానీ, 11 కానీ, 21 కానీ, ఇలా మీరు ఎన్ని పౌర్ణములు అయితే చేయగలరో అన్ని పౌర్ణములు సంకల్పం చెప్పుకునే అమ్మవారికి మీరు ఈ క్షీర దీపాన్ని అయితే వెలిగించుకోవచ్చండి. అమ్మవారి ముందర ఈ క్షీర దీపారాధన చేయడం వల్ల మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. ఇలా మనం పూజ కోసం క్షీర దీపాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ముందుగా మనం దీపారాధన చేసి గణపతి పూజ చేసి ఆ తర్వాత మాత్రమే ఈ క్షీర దీపారాధన చేసుకోవాలండి. అందుకని పూజలో ముందుగా ఇత్తడి కుందుల్లో పెట్టినటువంటి దీపాలను వెలిగించి ఆ దీపాలకు కొద్దిగా అక్షింతలు పువ్వులు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత గణపతి పూజ పూర్తి చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనం ఈ క్షీర దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ క్షీర దీపాన్ని ఏకహారతితో కానీ, అగరబత్తులతో కానీ వెలిగించుకోవాలి. ఆ తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు పువ్వులు సమర్పించి ఈ దీపానికి నమస్కారం చేసుకోవాలి. లక్ష్మీదేవి అమ్మవారు చంద్రుడు పాల సముద్రం నుండే పుట్టారు కాబట్టి వారిరువురికి కూడా ఈ దీపారాధన అంటే చాలా ప్రీతికరమైనది. పౌర్ణమి నాటి చంద్రుడు ఎంతో ప్రకాశవంతంగా ఉంటాడు. ఈ రోజున చంద్రుడిలో నుండి వచ్చే వెలువడే కిరణాలు చాలా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. చంద్రుడు మనసు కారకుడు కాబట్టి ఈ పౌర్ణమి రోజున మనం పూజలో ఈ క్షీర దీపాన్ని పెట్టి అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఇంకా లలిత సహస్రనామ పారాయణ చేయడం వలన మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తీరుతాయి. అలాగే ఇంట్లో ఏవైనా గొడవలు కానీ, చికాకులు కానీ ఉండి మనసు ప్రశాంతంగా లేకపోయినా మనకు ఈ దీపారాధన చేయడం వలన మనసు ప్రశాంతత కలిగి ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైన వాతావరణం అయితే నెలకొంటుంది. పౌర్ణమి రోజున ఈ దీపారాధన చేయడం వలన లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో పాటుగా చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. అమ్మవారికి కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు పువ్వులు సమర్పించి అమ్మవారి అష్టోత్తరాలు, శ్లోకాలు అన్ని కూడా చదువుకుంటూ అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఆ తర్వాత అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలి. ఈ రోజు నైవేద్యంగా అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించాలి. అంటే పాల అన్నాన్ని కానీ, క్షీరాన్నాన్ని కానీ అమ్మవారికి నివేదించాలి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం, నారికేలం కూడా సమర్పించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఈ విధంగా అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ క్షీర దీపాన్ని ఏం చేయాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఈ దీపంలో వేసినటువంటి పాలను మనం ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే
వేసేయాలి. ఈ ఒత్తిని మనం నిర్మాల్యంగా చేసి చెట్టు మొదట్లో వేసేయవచ్చు. ఇంక ఈ దీపం కింద వేసినటువంటి బియ్యాన్ని మనం పదార్థంలో చేసుకొని ఇంట్లో వారందరూ కూడా భుజించవచ్చండి. లేదు అంటే నాన్ వెజ్ వండని రోజుల్లో మనం అన్నంలా వండుకునైనా తినవచ్చు. ఈ దీపారాధన ఎవరైనా చేయవచ్చండి. అంటే చిన్నపిల్లలు కానీ, పెద్దవారు కానీ, పెండ్లి అయిన వారు కానీ, పెండ్లి కాని వారు కానీ ఇలా ఎవరైనా సరే చేయవచ్చు. ఇంక ఈ దీపారాధన పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో అమ్మవారికి పూజ నిర్వహించుకునేటప్పుడు చేసుకోవాలి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.